కేవలం రైతు భరోసా పైన నిన్న కలెక్టర్లతో సమావేశమైనటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగే కొంతమంది మంత్రులు, జిల్లా కలెక్టర్లంతా కూడా సమావేశం జరిగింది. ఆ సమావేశంలో రైతు భరోసా పైన, ఇందిరా భరోసా పైన, అలాగే రేషన్ కార్డుల పైన బలంగా చర్చించినట్లు తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ప్రతిరోజు చెప్పుకునేది ఇదే, రైతు భరోసాను సకాలంలో వేయగలిగితే రైతులకు ఎంతో కొంత తోడ్పాటుగా ఉంటుంది, రైతులకు ఇబ్బంది పెట్టని ప్రభుత్వంగా మీరు మిగులుతూ ఉంటారు. కాబట్టి వీలైనంత తొందరగా కూడా రైతు బంధు వేయాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటా ఉన్నాం. అలాగే కలెక్టర్ల సమావేశంలో క్లియర్గా చర్చించిన అంశాలు ఏంది, ఏవైతే ఇందిరమ్మ భరోసా ఉందో గతంలో 100 రోజుల పనిలో నెలలో దాదాపు 20 రోజులు ఆ పనికి వేయిన వాళ్ళకు మాత్రమే ఇందిరా భరోసా వర్తింపజేస్తామని చెప్పేసి, ఆ 12,000 వర్తింపజేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్తా ఉన్నాడు. అయితే దాంట్లో కొంత మార్పు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే నెలలో ఖచ్చితంగా ఏదైతే ఈ 100 రోజుల కూలీ ఉంటుందో నెలలో పూర్తి స్థాయిలో నెలకు 30 రోజులకు 30 రోజులు పెట్టిన దాఖలాలు లేవు. కేవలం అది గతంలో ఒక్కొక్క నెలలో 10 రోజులు, ఒక్కొక్క నెలలో 20 రోజులు, ఒక్కొక్క నెలలో 10 రోజులు, 5 రోజులు పెట్టినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి దాన్ని ఏ ప్రామాణికంగా దాన్ని మీరు లెక్కలోకి తీసుకుంటారో, ఆ 20 రోజులను ఏ ప్రామాణికంగా తీసుకుంటారో తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే కూలీ విషయానికి వస్తే ప్రతిరోజు కూలీలకు పోతూనే ఉంటారు, దాన్ని ఏ ప్రామాణికంగా మీరు గుర్తిస్తారో అది ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కూలీలకు పోయేటోళ్లకు ఏ థంబ్ ఇంప్రెషన్ ఉండదు, లేదంటే ఏ అటెండెన్స్ ఉండదు, డైలీ పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు, అదంతా కామన్ గ్రామాల్లో. ఉపాధి హామీ పనికి 20 రోజులు అని చెప్తే అది ఏడాదిలో కేవలం 100 రోజుల పనిగానే ఉంటుంది. ఆ 100 రోజుల్లో ఎప్పుడు నింపుతారనేది అది ఒక క్లారిటీ ఉండదు, దానికి ఒక ప్రామాణికం ఉండదు. కాబట్టి దానిపైన ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంది. లేకపోతే దీని మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రైతు భరోసా వస్తుందని సంతోషంగా ఉన్న వాళ్ళకు ఇది ఒక చేదు న్యూస్ అని చెప్పుకోవచ్చు అట్లా చేసినప్పుడు. సో ప్రభుత్వం కూడా ఆలోచించాలి, దాన్ని ఖచ్చితంగా ఏ రకంగా అమల్లోకి తీసుకొస్తారో చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సరే, మార్నింగ్